సినిమా వర్సెస్ తమిళ రాజకీయ నాయకులు అంటూ మరో వివాదం తెర మీదకు వచ్చింది. ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా సినిమా మొదలు కాకముందే వివాదాలకు తెరలేచింది. ఓ సినిమా విడుదలైన తర్వాత వివాదాస్పదం అవ్వటం చూసాం. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దుమారం రేపిన సినిమాలు ఉన్నాయి. చివరికి ఫస్ట్ లుక్ పోస్టర్ తో కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేసిన సినిమాలు కొన్నున్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా గాడ్ ఆఫ్ వార్ కేవలం ప్రకటన నుంచే వివాదాస్పదం అయ్యింది. మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామిని అవమానపరిచే విధంగా సినిమా టాక్ ఉందని తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కచ్చి అధ్యక్షుడు సిమాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మురుగన్ ను ఉత్తరాదిన జన్మించిన దేవుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. తమిళ సంస్కృతి సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నం జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిమాన్ హెచ్చరించడంతో చిత్ర యూనిట్ పై ఒత్తిడి వచ్చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో హారిక హాసిని క్రియేషన్స్ ఎన్టీఆర్ బ్యానర్ పై ఒక కొత్త సినిమా నిర్మించబోతున్నారు. ఆ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇదొక పౌరాణిక చిత్రమని, మురుగన్ దేవుడి గాథ ఆధారంగా ఈ భారీ ప్రాజెక్టు తెరకెక్కుతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా ప్రోగ్రెస్ అంతవరకే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్లో కార్తికేయుణ్ణి ఉద్దేశిస్తూ ఉత్తరాదిన జన్మించి దక్షిణాదిన పూజలు అందుకుంటున్న దేవుడు అని పేర్కొన్నారు. అంతే, ఇక అసలు గొడవ మొదలైంది. వేల్ మురుగన్, వెట్రివేల్ మురుగన్, తిరుత్తని మురుగన్, పళని మురుగన్ ఎవరైనా సరే తమిళ గడ్డపై పుట్టిన దేవుళ్లేనని అక్కడి జనం, రాజకీయ నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. మురుగన్ సాంస్కృతిక మూలాలను తప్పుగా చిత్రీకరిస్తే జరిగే పరిణామాలకు చిత్ర యూనిట్ మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చిత్రం ప్రారంభంలోనే ఉన్నందున ఇప్పుడే సరిదిద్దుకోవాలని వాళ్ళు సూచిస్తున్నారు. సినిమా నటుడిగా, దర్శకుడిగా విఫలమయ్యి ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఫెయిల్యూర్ గా ప్రూవ్ చేసుకున్న సిమాన్ కు గాడ్ ఆఫ్ వార్ సినిమా ఒక అవకాశంగా పరిణమించింది. తమిళనాడు తమిళులకే అంటూ చాన్నాళ్లు వివాదాస్పద స్టేట్మెంట్స్ ఇచ్చిన ఆయన అప్పట్లో శ్రీలంకలోని తమిళ ఉగ్రవాద సంస్థ ఎల్టీఈ అధినేత వేలుపిల్లే ప్రభాకరన్ ను కూడా కలిసి వివాదాలు సృష్టించారు. ఒకసారి మాత్రం తమిళనాడు ఎన్నికల్లో ఆయన పార్టీకి 4% ఓట్లొచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ సోదిలో కూడా లేదు. లైమ్ లైట్ లో ఉండేందుకు ఏదో ఒక టాపిక్ వెతుక్కుంటున్న సిమాన్ కు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒక లడ్డూలా దొరికింది. అంతే, ఒక హెచ్చరిక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏదేమైనా తమ ఉద్దేశం సినిమా నిర్మాణ తీరును త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లియర్ చేస్తే సరిపోతుంది. అప్పుడు లేనిపోని గొడవలు సృష్టించే అవకాశం సిమాన్ లాంటి వాళ్లకు ఉండదని అర్థం చేసుకోవాలి. లేకపోతే వాళ్లకు మంచి రాజకీయమేత దొరికినట్లే అనుకోవాలి.